హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరబూరలు అనమాట. సో నేను నా స్టైల్లో సొరబూరలు ఎలా చేస్తాను అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గాయస్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం సొరబూరలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ సొరకాయని 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సొరకాయ పైన ఉన్న పొట్టుని ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సగం సొరకాయనే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి. సొరకాయని ఇలా తురుముకోవాలి. సొరకాయ గింజలు ఏమన్నా ఉంటే మాత్రం తీసేసి ఇలా నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక క్యారెట్ కూడా తీసుకొని మనం సేమ్ సొరకాయని అయితే ఎలా తురుముకున్నామో క్యారెట్ని కూడా అలానే తురుముకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ కారము అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ అండ్ కారం యాడ్ చేసే క్లిప్ మిస్ అయిపోయిందనమాట. సో వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మనము చపాతీ కోసం ఎలా అయితే కన్సిస్టెన్సీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా దీనికి కూడా అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసుకోవాలి. మేబీ మీకు ఈ వీడియో చూస్తుంటుంటే ఒక డౌట్ రావచ్చు, అదేంటి సొరపల్లో క్యారెట్ కూడా వేస్తారా అని. అవునండి, వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు కదా. సో నేను ఇది నా బీఫార్మసీలో ఉన్నప్పుడు క్యాంటీన్లో ఆంటీ చేసేవారనమాట. అప్పుడు మాకైతే 10 రూపీస్కి 2 ఇచ్చేవాళ్ళనమాట. సో నాకు ఇవి నచ్చి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలా క్యారెట్ వేసి చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనము సొరపల్ల కోసము ఇలా పిండిని అయితే చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. మనకు సొరపలు అన్నీ సేమ్ సైజులో రావాలి అంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని సేమ్ సైజులో లడ్డూలు చేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకుంటే ఒకటి లడ్డుగా ఒకటి చిన్నగా వస్తుంది అనమాట. సో ఇలా స్పూన్తో చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా సేమ్ సైజులో వస్తాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు, లేకపోతే ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా చేతితో చిన్న చిన్నగా అప్పలు ఒత్తుకోవాలి. మనం చేతితో ఒత్తుకుంటే చాలా టైం పడుతుంది. అలా అనేసి నేనైతే మీకు ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను. మీరు అప్పలు చేయాలి అనుకునే సైజుకి తగ్గట్టు ఒక గ్లాస్ లేదా ఇలా ఒక చెంబు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి పైన టైట్గా టై చేసుకోవాలి. నెక్స్ట్ దాని కింద కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్దను పెట్టేసి మెల్లగా నొక్కాలి అన్నమాట. ఇలా అన్నీ చేసుకోవచ్చు. మనం ఎక్కువ క్వాంటిటీతో చేసినప్పుడు ఇలా చేస్తే మాత్రము చేయడం కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది అండ్ అప్పలు కూడా చాలా మంచిగా వస్తాయి అన్నమాట, పల్చగా. మనం చేతితో ఒత్తుకున్నాం అనుకోండి, ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర కొంచెం మందంగా ఉంటుంది పిండి. సో ఇలా చేసుకుంటే మాత్రం టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలా ప్రతి ఒక్క అప్ప కూడా ఆయిల్లో వేసుకుంటూ మరీ క్రిస్పీగా కాకుండా అలాగని మెత్తగా కాకుండా మీడియంలో లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము అప్పల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనము క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి సొరకాయ టేస్ట్ అనేది ఏర్పడదన్నమాట. సో ఎప్పుడైనా సరే సొరప్పలు చేసుకుంటే మాత్రం క్రిస్పీగా అయితే అస్సలు చేసుకోమాకండి, అసలు టేస్ట్ అనేది అంతగా ఉండదన్నమాట. సో ఇలా అన్ని అప్పలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. Hope you guys like this video. Don't forget to like, share and subscribe to my channel లావణ్య కిషోర్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.